ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అరుంధతి లేకపోతే బాగిని కాపాడుకోవడం అమర్ వల్ల అస్సలు కాదు. నువ్వు ఒక విషయాన్ని మర్చిపోతున్నావు. తను దేశాన్ని కాపాడే లెఫ్టినెంట్. అలాంటివాడు సొంత భార్యను కాపాడుకోలేడా? అప్పట్లో అరుంధతిని కాపాడుకోగలిగాడా? ఇప్పుడు బాగి పరిస్థితి కూడా అంతే. ఆ స్థానంలోకి నేను తప్ప ఇంకెవ్వరు వచ్చినా వాళ్ళ గతి కూడా అంతే. చూస్తూ ఉండు రణ్వీర్, నేను అనుకున్నది చేసి చూపిస్తాను. కట్టుకున్న వాడిని వదిలేసింది, కన్న బిడ్డని వదిలేసింది. ఇప్పుడు కడుపుల బిడ్డని కసాయిదాన్లా చంపుతానంటుంది. ఇంకెన్ని ఘోరాలు చూడాలి. కాంగ్రెస్ మిసమ్మా, నువ్వు త్వరలో తల్లి కాబోతున్నావు. మీ అక్క అరుంధతి మళ్ళీ నీ కూతురుగా పుట్టబోతుందమ్మా. బాగి, బాగి, ఏంటండి? జ్యూస్ తీసుకో. అయ్యో, మీరు తీసుకొచ్చారేంటండి? ఇప్పుడు నేనే కదా నిన్ను చూసుకోవాలి. మీరు నన్ను చూసుకోవడం ఏంటండి? ఏ, నేను నిన్ను చూసుకోకూడదా? నేను కదా మిమ్మల్ని చూసుకోవాలి. అదే ఇన్నాళ్ళు చేసావు కదా బాగి. ఫస్ట్ పిల్లల్ని చూసుకోవడానికి కేర్ టేకర్గా వచ్చావు. తర్వాత నన్ను పెళ్లి చేసుకొని నాకు కేర్ టేకర్ అయ్యావు. ఇప్పుడు నీకు, కడుపులోని బిడ్డకు నేను కేర్ టేకర్ అవుతాను. కూర్చో. మీ అక్క ఫస్ట్ టైం తల్లైన రోజు నాకింకా గుర్తుంది బాగి. ఆ రోజు నేను అప్పుడే ఇంటికి వచ్చాను. ఏమండి? ఏమైందారు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమండి, మనకు మనకు చెప్పు. అరు, ఏమైంది చెప్పు. ఏమండి,
కళ్ళు తిరుగుతున్నాయి. ఆపండి. థ్యాంక్ యూ సో మచ్ చారు. థ్యాంక్స్ చెప్పాల్సింది మీరు కాదండి, నేను చెప్పాలి. అనాథగా పెరిగిన నాకు మీరు తాళి కట్టారు. నేను మీ భార్యని, ఈ ఇంటికి కోడలైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ దానికంటే రెట్టింపు సంతోషం, రెట్టింపు ఆనందం ఇప్పుడు నేను ఒక బిడ్డకి తల్లినైనందుకండి. ఇది నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదండి. అమ్మా అనే పిలుపుకు దూరమైన నేను ఇప్పుడు నేను అమ్మనవుతున్నానని ఎలా చెప్పాలండి? ఎలా చెప్పాలి? మాటలతో చెప్పాల్సిన అవసరం లేదారు. నీ మనసు నాకు తెలుస్తుంది. నీ సంతోషం, ఆనందం నాకు అర్థమవుతుంది. కంగ్రాచులేషన్స్. బాగి, మీ అక్కలో చూసిన ఎగ్జైట్మెంట్, ఆ హ్యాపీనెస్ ఈరోజు నీలో కనిపించట్లేదు బాగి. నువ్వెందుకు ఇలా ఉన్నావో కొంతవరకు నాకు అర్థమైంది. ఇన్నాళ్ళు ఆరు ఎవరో అనుకున్నావు. తను మీ సొంత అక్కని తెలిసాక ఆ నిజాన్ని, ఆరు దూరాన్ని తట్టుకోలేకపోతున్నావు. కానీ ఎప్పటికైనా నిజాన్ని ఒప్పుకోవాలని, దూరాన్ని భరించాలని నువ్వే నాకు చెప్పావు కదా బాగి. అది ఎంత కష్టమో నాకు తెలుసు. ఆ కష్టాన్ని నువ్వు నేను దాటక తప్పదు. మీ అక్కని తలుచుకుంటూ ఆ బాధలోనే ఉండిపోకు. తను మనల్ని వదిలేసి వెళ్ళినా తన జ్ఞాపకాలు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. ఇది నా మాట కాదు, మీ అక్క మాట అనుకో. దూరమైన అక్క కోసం కాదు, దగ్గరవుతున్న అమ్మతనం కోసం ఆలోచించు.